జీవితం అంతా కష్టపడి రేపటికి 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 రేపటికుండాలా అని రేపు 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 రేపని ఈరోజు దేవుడిచ్చిన మనశ్శాంతిని, ఆనందాన్ని, ఆదరణకరమైన జీవితాన్ని కోల్పోయి అశాంతిలో, ఆవేదనలో, అన్వేషణలో, కలతలో బ్రతికేస్తూ ఉంటారు కొంతమంది. రేపు 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 రేపని అలాగని సమకూర్చుకొని చివరికి ఆ రేపు అనేది లేకుండా ఈనాడే వెళ్ళిపోతే లాభమేమి? ఇప్పుడు చెప్పండి. మరి ఈ కోణంలో చూస్తే మరి ఇక రేపటికి దాచిపెట్టుకోవాలని ఈరోజు గందరగోళం అవటం సబబేనా? ఆయన అంటాడు, విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు. జంతువులు పక్షులు రకరకాల జీవరాశులు. విశ్వాసంలో మనకంటే అవే ఎక్కువ. దేవుని యందలి విశ్వాసంలో మనకంటే అవే ఎక్కువ. ఎందుకు తెలుసా? ఆకాశ పక్షులను చూడండి. అవి విత్తవు, కొయ్యవు, గోదాముల్లో, గరిసెల్లో, కొట్లల్లో దాచుకోవు. ఆయనను మీ పరలోకపు తండ్రి నిత్యము వాటిని పోషించుచున్నాడు. ఈ రోజుకు ఆహారం కోసం పొద్దున్నే లేచి కిలకిలారావాలతో దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటాయి. ఆహారాన్వేషణకు బయలుదేరతాయి. అవి తింటాయి, పిల్లలకు పెడతాయి. సాయంత్రం వేళకి మళ్ళీ గూడి దగ్గరకు వచ్చి, ఈ పూటకి మా కడుపు నింపిన దేవా నీకు స్తోత్రమని మళ్ళా కిలకిలారావాలతో మళ్ళీ ఒకసారి స్తుతించి